Hello everyone, welcome back to Advaita Academy. ఈసెట్ మ్యాథ్ సబ్జెక్ట్ లో సర్కిల్స్ కాన్సెప్ట్ లో ప్రీవియస్ గా అడిగిన ఈసెట్ క్వశ్చన్స్ అన్ని 1 by 1 చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈ వీడియోలో ఇంకొక 3 క్వశ్చన్స్ తీసుకున్నాం. ఓకే, సో 3 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో ఒక కంటెంట్ లాస్ట్ వరకు వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో ఒక కంటెంట్ నచ్చితేనే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఏపీ ఈసెట్ 2017 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇఫ్ ద లైన్ y is equal to 2x plus c is a tangent to x square plus y square is equal to 5, then the value of c is. ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసినాం, అవునా? సో మనకు కాన్సెప్ట్ తెలుసు. సో y is equal to mx plus c is a tangent. y is equal to mx plus c is a tangent to the circle x square plus y square is equal to a square. Then what is the condition? c square is equal to a square into 1 plus m square. ఇది కండిషన్, అవునా? సో ఎన్నోసార్లు ఇదే సేమ్ ఫార్ములా రాష్ట్రం చూడండి, ఎన్నోసార్లు రిపీట్ అవుతుంది. సో ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు కంపేర్ చేయండి. సో y is equal to mx plus c, కాబట్టి m ప్లేస్ లో ఇక్కడ ఏముంది 2, అవునా? m ప్లేస్ లో 2 ఉంది. నెక్స్ట్ a స్క్వేర్ ప్లేస్ లో 5 ఉంది, a స్క్వేర్ ప్లేస్ లో 5 ఉంది, అవునా? సో m is equal to 2 ఉంది, a స్క్వేర్ ప్లేస్ లో 5 ఉంది, c ప్లేస్ లో c నే ఉంది. ఆ c వాల్యూవే ఇప్పుడు మనం కనుక్కోవాలి, c వాల్యూవే కనుక్కోవాలి ఇప్పుడు, అవునా? సో కాబట్టి c స్క్వేర్ is equal to a స్క్వేర్. a అంటే ఎంత? a స్క్వేర్ అంటే ఎంత? 5 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. m అంటే ఎంత చెప్పండి? m అంటే 2 స్క్వేర్ అన్నప్పుడు 4 వస్తుంది, 2 స్క్వేర్ అన్నప్పుడు 4 వస్తుంది, అవునా కదా? సో ఇక్కడ c స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 25. సో c వాల్యూ యాక్చువల్గా అయితే ప్లస్ ఆర్ మైనస్ 5 రాయాలి, కానీ ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే మనకు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఇచ్చినారు. కాబట్టి c వాల్యూ ఎంత? 5. సి వాల్యూ ఎంత? 5. ఓకే, ఇచ్చిన ఆప్షన్ ని బట్టి వెళ్ళాలి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. ఇదే కాన్సెప్ట్ మనం చాలా సార్లు డిస్కస్ చేసినాం, అవునా? రైట్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి వెరీ సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఏపీ ఈసెట్ 2018 లో అడిగినారు. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారనమాట. ఓకేనా, చూడండి. ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6y మైనస్ 6 is equal to 0. అసలు దీనికి పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో హాఫ్ ఎంత? -1. దీంట్లో హాఫ్ ఎంత? 3, అవునా? -1 అండ్ 3 దానికి రివర్స్ అనమాట. సో -1 3 వచ్చింది కదా, దీనికి రివర్స్ అనమాట. ఎందుకంటే సెంటర్ -g, -f కాబట్టి 1, -3. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. వెరీ సింపుల్, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, అవునా? రైట్. సో కొద్దిగా అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళీ రాస్తున్నాను. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కనుక ఒక సర్కిల్ ఇస్తే దాని సెంటర్ కి ఫార్ములా వచ్చేసి సెంటర్ ఆఫ్ దట్ సర్కిల్ ఈస్ గివెన్ బై -g, -f. సబ్స్టిట్యూట్ చేయండి. సో కంపారిజన్ చేయండి. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2g ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? -2. సో 2g ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు -1. అలాగే 2fy, y కోఎఫిషియంట్ 2f ఉంది, ఇక్కడేమో 6 ఉంది. సో 2f ఈజ్ ఈక్వల్ టు 6. సో f ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g, -f. సో -g అంటే ఎంత? -1. మైనస్ ఆఫ్ -1 అన్నప్పుడు 1 వస్తుంది, మైనస్ ఎఫ్ అంటే ఎంత? 3. సో 1, -3. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. వెరీ సింపుల్. చూడండి ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఓకేనా, ఏపీ ఈసెట్ 2018 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, రైట్. సో ఈ వీడియోలో థర్డ్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. చూడండి ఇది ఏపీ ఈసెట్ 2018 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, the radius of the circle 5x square plus 5y square minus 6x plus 8y minus 75 is equal to 0 is అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ కూడా నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినాను.
ఓకే, సో ఏంటది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఒక సర్కిల్ అయితే, ఇది ఒక సర్కిల్ అయితే సెంటర్ కి ఫార్ములా, రేడియస్ కి ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పిన. సెంటర్ కి ఫార్ములా ఏంటి, మైనస్ జీ బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ. ఎందుకంటే నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని సెంటర్ కూడా అడగచ్చు, కాబట్టి సెంటర్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రేడియస్ కి ఫార్ములా ఏంటి, 1/a ఇంటూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసి. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, రెండు ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చెప్పండి. సో ఇప్పుడు మీకు ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు ఏ ప్లేస్ లో మనకేముంది 5 ఉంది, అవునా, ఏఎక్స్ స్క్వేర్ ఏవై స్క్వేర్, ఏ ప్లేస్ లో మనకు 5 ఉంది. సో 2g ఈజ్ ఈక్వల్ టు -6, 2g ఈజ్ ఈక్వల్ టు -6 కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు -3 అయిపోయింది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు 8, 2f ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు 4 అయిపోయింది. నెక్స్ట్ సి ప్లేస్ లో మనకేముంది -75 అంతే, సబ్స్టిట్యూట్ చేసేయండి. సో రేడియస్ కావాలి, రేడియస్ ఇస్ ఈక్వల్ టు 1/a అంటే ఎంత చెప్పండి, ఏ అంటే ఎంత 5, అవునా. సో 1/5 ఇంటూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్, జీ అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9 అయిపోతుంది, అవునా, ప్లస్ ఎఫ్ స్క్వేర్, ఎఫ్ ఎంత 4 స్క్వేర్ అన్నప్పుడు 16 అయిపోతుంది, మైనస్ ఏసి, ఏ ఎంత 5, సి ఎంత -75. సో -5 ఇంటూ -75 అయిపోతుంది, అవునా. సో చూడండి 1/5 ఇంటూ రూట్ ఆఫ్ 25, 9 + 16 25. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 75 ఇంటూ 5 ఎంత, 75 ఇంటూ 4 అంటే 300, 300 + 75 అంటే 375 అయిపోతుంది, 375. సో 375 + 25 అంటే రూట్ ఆఫ్ 400 డివైడెడ్ బై 5. సో రూట్ ఆఫ్ 400 అంటే ఎంత 20/5. సో 20/5 అంటే ఎంత 4. సో రేడియస్ ఇస్ ఈక్వల్ టు 4. చూడండి, సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్, సింపుల్, అవునా. సో జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుండాలన్నమాట, అంతే. ఈ ఫార్ములాస్ కనుక గుర్తుంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా కూడా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన 3 క్వశ్చన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో అర్థమైతే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.